సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే వాళ్ళకి గిఫ్ట్ సిటీ అనేది ఒకటి కామన్‌గా వినబడతా ఉంది. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ చాలామంది ఈ గిఫ్ట్ సిటీ ఏంటని క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. ఇది మాకెలా ఉపయోగపడుతుంది? ఈ గిఫ్ట్ సిటీ వల్ల ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? లేకపోతే ఎట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఎటువంటి మామూలుగా ఏంటంటే ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ ద్వారా మనము ఇన్వెస్ట్ చేస్తాము. కానీ మన రూపీ కానీ ఎన్ఆర్ఈ ద్వారా అయితే ఎక్స్చేంజబుల్, ఎన్ఆర్ఓ అయితే రూపీ అకౌంట్ ద్వారా చేస్తాము. బట్ ఎనీ అదర్ కరెన్సీ ఆప్షన్స్ ఉన్నాయా గిఫ్ట్ సిటీలో, అది తెలుసుకుందాం ఫస్ట్. ఫాలోడ్ బై ఏంటంటే ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ కావాలి ఎన్ఆర్ఐస్కి గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే. ఇండియాలో అయితే నార్మల్గా ఎన్ఆర్ఐస్కి ఓన్లీ 2 ఆప్షన్లు, జనరల్ పాపులర్ ఆప్షన్లు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సిఎన్ఆర్ కూడా ఉంది కొన్ని కేసుల్లో. దెన్ కేవైసీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ట్యాక్స్ బెనిఫిట్స్ ఎందుకు చేయాలి అసలు? ఏమైనా బెనిఫిట్స్ ఉంటేనే కదా చేయాలి. అదేదో మెయిన్‌ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు కదా! దానికన్నా ఏదైనా బెటర్ సొల్యూషన్ ఉందా? అదొకటి తెలుసుకుందాము. అండ్ రెగ్యులేషన్స్ గిఫ్ట్ సిటీలో ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది ఇంకొక ఇంపార్టెంట్. అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియోలో ఎలా బిల్డ్ చేసుకోవాలి? సో, మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే గిఫ్ట్ సిటీలో ఎటువంటి కరెన్సీ అయినా సరే మనము ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్‌లీ ఆ కరెన్సీతో. వెదర్ యూఎస్ డాలర్ అందరికీ తెలిసిందే, యూరోగా అవ్వనివ్వండి, జపనీస్ యెన్ గానియండి, బ్రిటన్‌ది పౌండ్ గానియండి, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, ఫ్రాన్స్, స్విస్ ఫ్రాంక్ గానీ ఆర్ హాంకాంగ్ గానీ, అండ్ ఇటు పక్కన సింగపూర్ డాలర్ గానీ, అటు ఆస్ట్రేలియన్ డాలర్ గానీ, రష్యన్ రూబుల్స్ కానీ ఇవన్నింటివి అంటే నియర్లీ 15 టైప్ ఆఫ్ కరెన్సీస్ కూడా గిఫ్ట్ సిటీలో డైరెక్ట్‌గా మీ ఆ కంట్రీలో ఉన్న అకౌంట్ నుంచి, మీ సేవింగ్ అకౌంట్, మీ చెకింగ్ అకౌంట్ అంటారు, డిపెండ్స్ ఆన్ ద కంట్రీ, వాటి నుంచి డైరెక్ట్‌గా చేయొచ్చు. ఇండియన్ అకౌంట్ అనేది లేకుండా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి గిఫ్ట్ సిటీ ద్వారా ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్. సో, ఏమవుతుందంటే కన్వర్షన్‌లో లాస్ అనేది ఉండదు. సో, చాలామంది ఏంటంటే ఇదే భయపడతా ఉంటారు. అదే మన ఐఎన్ఆర్ యూఎస్‌డి కానీ, యూరో ఐఎన్ఆర్ కానీ, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి భయం ఏమీ లేకుండా స్ట్రెయిట్ అవే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి గిఫ్ట్ సిటీ మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో చేయొచ్చు. దెన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇన్ని రకాల కరెన్సీస్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి గ్లోబల్‌గా అన్ని కంట్రీస్ నుంచి కూడా ఇన్వెస్టర్స్‌కి గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ 100% రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ పాసిబుల్. ఎటువంటి లిమిట్ లేదు. మీరు ఎన్ని కోట్లు పెట్టండి, ఎంత పెట్టండి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో, అబ్సల్యూట్‌గా రీపాట్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సింగిల్ విండో ట్రాన్సాక్షన్ అనమాట. మల్టిపుల్ చోటకెళ్ళాల్సిన అవసరం లేదు. అంతా ఒకే చోట అయిపోతది. సో, ఇవి మేజర్‌గా అడ్వాంటేజ్. దాని తర్వాత చూసుకుంటే నేను బ్యాంక్ అకౌంట్స్ ఏవి కావాలి అంటే ఫస్ట్ ఎన్ఆర్ఓ అకౌంట్ అయినా పర్లేదు, ఎన్ఆర్ఈ అకౌంట్ అయినా పర్లేదు, విచ్ ఈస్ టిపికల్ ఆఫ్ నార్మల్ మెయిన్‌ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్స్. దాంతో పాటు మీ ఫారిన్ అకౌంట్ ఏదైనా పర్లేదు, దాని నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గిఫ్ట్ సిటీ. సో, ఎవరెవరు చేయొచ్చు అనేది ఇంకో క్వెషన్ వస్తది. ఇండివిడ్యువల్స్ చేయొచ్చు, కంపెనీస్ చేయొచ్చు, పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ చేయొచ్చు అక్కడ. ఆర్ మీకేదైనా ట్రస్ట్ ఉంది, మీ పిల్లల మీద గానీ, ఏదైనా ఫ్యామిలీలో కొద్దిమంది మీద ట్రస్ట్ క్రియేట్ చేసినా సరే, ట్రస్ట్ కూడా గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఇండివిడ్యువల్స్. సో, ఎనీబడీ కెన్. మీకొక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దేర్‌బై అంటే మీ క్యాష్ ఫ్లోస్ కానీ మేనేజ్ చేసుకోవడానికి కానీ, ఇండియాలో ఎవెన్చువల్ మంచి రిటర్న్స్ కోసం కూడా అది కూడా ఆప్షన్ ఉంది. సో, వెరీ సింపుల్. దేనికైనా సరే స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఒకటి ఉంటే చాలు. ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఇందులో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చూస్తే ఎటువంటి పాన్ కార్డ్ అవసరం లేదు. ఇండియాలో ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అయినా పాన్ కార్డ్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ జరగవు. బట్ గిఫ్ట్ సిటీలో మీరు చూస్తే పాన్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. ఓన్లీ మీ టాక్స్ ఐడీ మీరు ఉంటున్న దేశంలో, అది యూఎస్ అయితే యూఎస్, ఎక్కడైతే అక్కడ, కెనడాలో అయితే కెనడా, ఒక టాక్స్ ఐడీ గానీ వీటిలలో ఏ ఒక్కటి ఇచ్చినా పర్లేదనమాట. సైమల్టేనియస్‌లీ ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కూడా మీరు ఇండియన్‌కి అవసరం లేదు. మీ పాస్‌పోర్ట్ కానీ, ఆ కంట్రీ నుంచి ఇచ్చిన ఇటువంటి ఏ డాక్యుమెంట్స్ అయినా సరే, డ్రైవింగ్ లైసెన్స్ కానీ విత్ ఫోటో ఉన్నది ఏదిచ్చినా సరిపోతుంది. అండ్ బ్యాంక్ ప్రూఫ్ కూడా అక్కడిది కూడా క్యాన్సిల్ చెక్ కానీ, బ్యాంక్ కన్ఫర్మేషన్ లెటర్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్, వీటిలో ఏవైనా సరే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది కంపెనీస్ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఏ కంట్రీలో అయినా సరే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్, ఇవన్నీ
ప్రతి కంట్రీలో ఉన్న రెగ్యులేషన్ ప్రకారం మెమొరాండమ్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ ఇస్తే సరిపోతుంది. సో ట్రస్ట్‌కి కూడా అంతే, వెరీ సింపుల్. దానికి కావాల్సిన ఇవి స్టాండర్డ్. సో ఎవరికైనా ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ గిఫ్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్స్. దీని మీద వల్లనే గిఫ్ట్ సిటీ అనేది పాపులర్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే ఈ బెనిఫిట్స్ వల్లనే. ఒకటి, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 100% జీఎస్టీ ఎగ్జంప్షన్. ఎటువంటి సర్వీసెస్ మీద కానీ, ఎటువంటి ఫండ్ హౌస్ ఏది చేసినా కానీ మామూలుగా ఏంటంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి జీఎస్టీ రూపంలో. అవి 100% ఎగ్జంప్టెడ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా ఎస్టీటీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతుందో అది యూజువల్లీ ప్రతిదీ కంపల్సరీ, అది కూడా 100% ఎగ్జంప్షన్. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 100% ఎగ్జంప్షన్. దెర్ ఇస్ నో, మీరు ఏంటంటే కంపెనీస్ కొని మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, ఆర్ మన మ్యూచువల్ ఫండ్లు కానీ మన యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా డివిడెండ్ ఇచ్చినా కానీ 100% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది లేదు. తర్వాత టీడీఎస్ కూడా ఎటువంటి టీడీఎస్ ఉండదు. జనరల్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్కి మ్యూచువల్ ఫండ్లో కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్ కానీ ఏఎఫ్ అయినా సరే మీరు విత్డ్రా చేసినప్పుడు మీ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో X% ఆఫ్ టీడీఎస్ అనేది కట్ అవుతుంది, విచ్ యూ కెన్ క్లెయిమ్ ఇట్ బ్యాక్ లేటర్, తర్వాత ఫైల్ చేయడానికి. బట్ గిఫ్ట్ సిటీ ద్వారా ఎటువంటి టీడీఎస్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నిటికన్నా కింద ఉంది, దట్ ఈస్ జీరో ట్యాక్స్ అండ్ ఇన్కమ్. మీరు గిఫ్ట్ సిటీ ద్వారా ఏ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేసినా ఎటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ ఉండదు, విచ్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ గిఫ్ట్ సిటీ. అండ్ అన్నిటికన్నా దాంతోపాటు కలిసి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో మీరు ఎలాంటి ట్యాక్స్ ఫైలింగ్ అవసరం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 3 ఆస్పెక్ట్స్, ట్యాక్స్ ఆస్పెక్ట్లో టీడీఎస్ లేదు, జీరో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ నో ట్యాక్స్ ఫైలింగ్. ఈ 3 చాలు. గిఫ్ట్ సిటీ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక మంచిగా చూస్ చేసుకోవాలంటే ఈ 3 రీజన్స్ ఆర్ గుడ్ ఎనఫ్ అనమాట. వీటితోటి చాలామంది మీరు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇండియాకు రాము, బయటనే ఉండి ఇన్వెస్ట్ చేస్తామంటే మాత్రం అట్లాంటి ఇన్వెస్టర్స్కి గిఫ్ట్ సిటీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్ అనమాట. దాని త్రూ మనం ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో అది ఓన్లీ ఇన్బౌండే కాదు, ఎన్ఆర్ఐస్కి నేను చెప్పింది కావచ్చు, బట్ ఈవెన్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా అవుట్ బౌండ్, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా, లెట్స్ సే మీరు యూఎస్లో ఉన్నారు ఆర్ కెనడాలో ఉన్నారు, మీరు సింగపూర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏషియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ, ఆర్ ఇండియన్ సిటిజన్స్ కూడా బయటికి చేయాలి అంటే ఆప్షన్ ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే మాత్రం అవుట్ బౌండ్ వాటికి మాత్రం టీడీఎస్, టీసీఎస్ అప్లై అవుతుంది. అండ్ స్టాంప్ డ్యూటీ మాత్రం ఎటువంటి స్టాంప్ డ్యూటీ ఉండదు, ఇది ఎక్స్పెన్స్ తగ్గిపోతుంది. అండ్ ట్యాక్సేషన్ మాత్రం అవుట్ బౌండ్ ఫండ్స్లో మాత్రం రెగ్యులర్గా ఈక్విటీకి 12.5% అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్కి మ్యాక్సిమం 30% అనేది ఇన్కమ్కి యాడ్ అవుతుంది. కాబట్టి స్టాండర్డ్ థింగ్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇన్బౌండ్ ఫండ్స్ అనేది మాత్రం చాలా బెనిఫిషియల్. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని ఎలాగో అనుకున్నప్పుడు డైరెక్ట్ రూట్లో కన్నా గిఫ్ట్ సిటీ ద్వారా వస్తే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది, ఎటువంటి ట్యాక్సేషను, ట్యాక్స్ ఫైలింగ్ ఇవన్నీ ఉండవు అనమాట. సో ఈ అడ్వాంటేజ్ చాలామందికి తెలీదు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మెన్షన్ చేయొచ్చు, రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ రెగ్యులేషన్స్ ఏంటి అనేది, ఎందుకంటే ఇట్స్ ఒక ఫారిన్ ఎంటిటీ లాగా ఆపరేట్ అవుతుంది. ఇట్స్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్. సో దిస్ ఈజ్ మేనేజ్డ్ బై ఏంటంటే గిఫ్ట్ సిటీ అథారిటీ అని ఉంటుంది. అక్కడ యూనిఫైడ్ రెగ్యులేటర్, అన్నీ ఒకరే చూసుకుంటారు, విత్ ఇన్ ద కాంప్లెక్సే కాబట్టి డిసిషన్స్ ఫాస్ట్ అవుతాయి. అండ్ సింప్లిఫైడ్ కేవైసీ, చాలా సింపుల్గా కేవైసీ అయిపోతుంది అక్కడ. అండ్ ఎటువంటి ట్యాక్స్ ఉండదు, న్యూట్రల్ రెజీమ్ ఇది. అండ్ గ్లోబల్ లీగల్ ఫ్రేమ్వర్క్, మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా గ్లోబల్గా ఎటువంటి లీగల్గా మీరు రిసార్ట్ ఎట్లాంటివి చేస్తారో అదే ఇక్కడ కూడా మన ఇష్యూస్ వస్తే అలాగే చేయొచ్చు. అండ్ మీకు 100% ఓనర్షిప్, కంట్రోల్ మీ దగ్గరే ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఓన్లీ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్, మన ట్యాక్స్ రెసిడెన్సీ ఏంటి, మనం ఏ దేశంలో ఉన్నామో దాన్ని బట్టి కొంచెం చేంజెస్ కావచ్చు. అండ్ హోమ్ కంట్రీ యొక్క ట్యాక్స్ రూల్స్, కొన్ని కంట్రీకి ఏంటంటే డిటిఏఏ ఉన్నాయి, డబుల్ ట్యాక్స్ అగ్రిమెంట్. ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా ఎటువంటి ఇండియాలో లేదు కాబట్టి మీరుంటున్న కంట్రీలో ట్యాక్సెస్ ఏవైనా ఉన్నాయో అవి అప్లై అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏవైతే ట్యాక్స్లే లేవు, లైక్ గల్ఫ్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో మన దుబాయ్ కానివ్వండి, సౌదీ కానీ, ఖతార్లో కానివ్వండి, లోకల్గా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేనప్పుడు ఆర్ ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేనప్పుడు, సో ఇక్కడ ట్యాక్స్ లేదు, అక్కడ లేదు. సో బేసికలీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అబ్జల్యూట్గా ట్యాక్స్ ఫ్రీగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాట్ ఎవర్ యూ రిటర్న్స్ దట్ యూ సీ, దట్ ఈజ్ యువర్స్ అనమాట. ఆ అడ్వాంటేజ్ వేరే ఆప్షన్స్లో లేవు, వేరే చోట లేదు. ఇండియాకి కావాల్సిన గ్రోత్ స్టోరీ క్యాప్చర్ చేస్తున్నారు,
బికాజ్ వేరే కంట్రీస్ కన్నా మన మార్కెట్స్ లాంగ్ టర్మ్‌లో హైయర్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అది చేస్తున్నారు. సైమల్టేనియస్‌లీ ఎటువంటి టాక్స్ లేకుండా కూడా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు. సేమ్ థింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి మనం ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో, దాన్ని బట్టి మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్ కానీ కెనడా ఇన్వెస్టర్స్‌కి జనరల్‌గా ఏంటంటే కొన్ని ఫండ్స్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ యాక్సెప్ట్ చేయవు. ఇక్కడ కూడా అదే చూసుకోవాలి. ఎందుకంటే యూఎస్ అండ్ కెనడా రెగ్యులేటరీ నార్మ్స్ ఏంటంటే రిపోర్టింగ్ నార్మ్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి కాబట్టి కొన్ని కంపెనీసే అలో చేస్తాయి. అదొక్కటి చూసుకోవాల్సిందే. గ్లోబల్ డైవర్సిఫికేషన్ ఇది ఒక అడ్వాంటేజ్. మీరు ఈవెన్ ఇండియాకి రావద్దు అనుకున్నా కానీ బికాజ్ మళ్ళీ ఇక్కడ టాక్స్ ఫైలింగ్ అవన్నీ గొడవ అనే ఆలోచనలు చాలామంది చేయరు. అలాంటి వాళ్ళు కూడా గిఫ్ట్ సిటీ ద్వారా చేస్తే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అనదర్. మీరు సింగపూర్‌లో ఇన్వెస్ట్ చేస్తారు కొద్దిమంది. వేరే హాంకాంగ్‌లో చేసేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఇండియా కూడా ఒక ఆప్షన్ అయిపోయింది త్రూ గిఫ్ట్ సిటీ అనమాట. అండ్ హ్యాజిల్ ఫ్రీ కంప్లయన్స్ ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ ఒకటే బ్యాంక్ అకౌంట్ మీకున్న మీ కంట్రీలో ఉన్న మీ రెగ్యులర్ శాలరీ అకౌంట్, రెగ్యులర్ సేవింగ్ అకౌంటే ఈవెన్ దీనికి కూడా వాడడమే. సెపరేట్‌గా మల్టిపుల్ అకౌంట్స్ అవసరం లేదు. సో, గిఫ్ట్ సిటీ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి సో, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉంచుదాం అనుకున్నప్పుడు మీకు అక్కడ గిఫ్ట్ సిటీలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. గిఫ్ట్ సిటీలో పీఎంఎస్‌లు ఉన్నాయి. గిఫ్ట్ సిటీలో ఏఎఫ్స్ ఉన్నాయి. సో, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ రూట్‌ని మాత్రం ఎంచుకుంటే మాత్రం ఇన్వెస్టర్స్‌కి ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్‌కి మంచి లాభాలు పొందొచ్చు. ఈ టాక్స్ అడ్వాంటేజెస్ వల్ల, సీమ్‌లెస్ ఇంటిగ్రేషన్ వల్ల అండ్ మీ కరెన్సీ కన్వర్షన్ అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనము మళ్ళీ లోకల్ జీఎస్టీ గానీ ఎటువంటి ట్రాన్సాక్షన్ కాస్ట్‌లు కూడా చాలా తగ్గిపోవడం వల్ల ఎఫెక్టివ్ రిటర్న్స్ అనేవి సేమ్ ప్రొడక్ట్ అయినా సరే గిఫ్ట్ సిటీ ఫీడర్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా సరే మనకు రిటర్న్స్ మాత్రం హయ్యర్ వస్తాయి. మనం మెయిన్‌లాండ్ ఫండ్ మీ ఫ్రెండ్ ఒకరు చేశారు. మీరు గిఫ్ట్ సిటీ ద్వారా చేస్తే ఎఫెక్టివ్‌లీ ఒక 2-3% టాక్స్ అడ్వాంటేజ్ వల్ల మీకు రిటర్న్స్ ఎక్కువొస్తాయి అండ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ కూడా అవుతుంది. సో, ఎన్ఆర్ఐది కన్సిడర్ చేయండి. ఇక్కడ గిఫ్ట్ సిటీ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఇండియాకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. వాడుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.